ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము మనం ఇలాగున కలిసి దేవుని వేదవాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన వాక్యం మీకు ఆలస్యంగా వస్తుంది. పిల్లలు, గడిచిన కొన్ని దినాలుగా మనకు కొన్ని సాంకేతికపరమైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. శాశ్వతమైన పరిష్కారం త్వరలో మనకు కలుగునుగాక. సరే, సంతోషం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 1 నుండి 10 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాము. ప్రియులారా, దీని కొరకైనటువంటి మూలవాక్యముగా 9వ వచనం. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాలెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీలు సమాజమునకు దాని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఆమేన్. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. మీ నామంలో చదవబడిన వాక్యం చేత మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ దీవెనయు ఆశీర్వాదమును దయచేయండి. మీ హస్తపు నీడలో మమ్మల్ని దాచి ఉంచమని, మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము, మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ చదవబడినటువంటి ఈ 10 వచనాలలో ఎర్రని పెయ్యిని గూర్చినటువంటి ఒక విషయం చెప్పబడింది. ఎర్రని పెయ్యి. ఆత్మీయులారా, నిజానికి లేవియా కాండమంతా బలులను గూర్చిన ప్రస్తావనతోనే జరిగింది. ఇక సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు ప్రజలు లెక్కించబడిన కారణాన సంఖ్యాకాండం అని దాన్ని ఎంచడం జరిగింది. అయితే పిల్లరా, 17వ అధ్యాయం 16వ అధ్యాయం ఏర్పాటు, అహరోను కర్రను గూర్చి విషయాలు, ఇక 18వ అధ్యాయానికి వచ్చేసరికి లేవీయులకు ఇవ్వబడిన స్వాస్థ్యము దశమ భాగం ఉంటే, ఈ 19వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి, ఆ బలి ఎర్రని పెయ్యి అయి ఉండాలంటూ ప్రభు చెప్పారు. ఏంటి అసలు విషయం అంటే, మరి దేవుడు మోషే అహరోనులోకి ఈ మాట చెప్పారు. ఏమన్నారు? నీవు ధర్మశాస్త్రము ఇది చొప్పున కళంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడు కాడి మోయనిది అయినటువంటి ఒక ఎర్రని పెయ్యను నీ యొద్దకు ఇశ్రాయేలు తీసుకురావాలి. అయితే యాజకుడైన ఎలియాజరుకు దాన్ని అప్పగించాలి. ఒకడు దానిని పాలెము వెలుపలకి తోలుకుని పోవాలి. పాలెము గుర్తుపెట్టుకుందాం. దాన్ని తీసుకుని వెళ్ళి దాన్ని అక్కడ వధించాలి. వధించిన తర్వాత యాజకుడైన ఎలియాజరు ఆ రక్తములోనిది కొంచెం వ్రేలుతో తీసుకుని ప్రత్యక్ష గుడారం ఎదుట ఆ రక్తములో కొంచెం 7 మారులు దాన్ని ప్రోక్షించాలి. అతని కన్నుల ఎదుట అతడు ఆ పెయ్యను దహించాలి. అంత మాత్రమే కాదు, దాని రక్తము, మాంసము, పేడ మొత్తం అన్నీ, చర్మం అంతా కూడా దహించి అది భస్మముగా, బూడిదగా చేయబడాలి. సో దీన్ని దహించేటువంటి ప్రక్రియలో ఒక దేవదారు కర్రను, హిస్సోపును, రక్తపు నూలును తీసుకుని, రక్తవర్ణపు నూలు, ఎర్రని దారం తీసుకుని ఆ పెయ్యను కాలుచున్నటువంటి అగ్నిలో దాన్ని వేసి దాన్ని దహించాలి. ఈ భస్మమును అనగా బూడిదను జాగ్రత్త చేయాలి. ఈ బూడిద ఎక్కడికి తీసుకురావాలంటే, ప్రియమైనటువంటి వారులారా, పాలెము వెలుపలకు దీన్ని తీసుకురావాలి. ఇది ఎర్రని పెయ్యను గూర్చినటువంటి భస్మం, బలి అర్పణ. దీన్ని పాప పరిహారార్థ బలి అని 9వ వచనంలో అన్నారు. అయితే ఇందులో ఉన్న కొన్ని మాటలు దేన్ని సూచిస్తున్నాయో చూద్దాం. ఒకటి, ఆ ఎర్రని పెయ్యి ఎక్కడిది, ఎలా అంటే అది ఎప్పుడూ కాడి మోయనిది, కళంకము లేనిది, మచ్చలేనిది.
ప్రియులారా, దీన్ని పాలెమునకు వెలుపలకు తీసుకుని పోబడింది. మచ్చలేనిది, కళంకం లేనిది, కాడిమోయినది, పాలెం వెలుపలకు తీసుకుని పోబడినటువంటిది ఈ జీవి. యాజకుడు దాన్ని దహించారు. దేవదారు కర్ర, రక్తపు నూలు మరి దీనికి తోడుగా వేసి దాన్ని చేశారు. అంత మాత్రమే కాదు, దాన్ని వధించిన వాడు సాయంకాల వేళ వరకు అది అపవిత్రుడై ఉంటాడని కూడా ప్రభువు చెప్పారు. అయితే ఇంత జరిగిన ప్రక్రియ దేనికి అంటే, ఇది ఇది ఎందుకు జరిగిందంటే, ఇది పాప పరిహారార్థ బలి అన్నారు. అంటే పాపమును పరిహరించిన బలి. వింటున్నారా? పాపమును పరిహరించినటువంటి బలి అయి ఉన్నది. ఆత్మీయులారా, ఈ పాప పరిహారార్థ బలి అని చెప్పబడినటువంటి ఈ బలి ఇశ్రాయేలీయులకందరికీ క్షేమమును శుద్ధీకరణయు కలుగచేసింది. ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ బలి దేన్ని సూచిస్తుంది అనేది కూడా మనకు అవసరం. ఏది అంటే, మరి ఇది కళంకము లేనిది, మచ్చలేనిది, కాడి మోయినది అన్నాను. కాడి భారం, పాపం, మచ్చ. ప్రభువారు అన్నారు ఒకసారి నాలో పాపం ఉన్నదని మీలో నెవడు స్థాపించగలడు అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? మచ్చలేని వాడు మన ప్రభు. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మనం ఆరాధన చేసేటువంటి యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన మచ్చలేని దేవుడునై ఉన్నాడు. ప్రపంచానికి నేను పరిశుద్ధుడును అని చెప్పగలిగి అంత పరిశుద్ధతలో ఉన్నది ఏకైక నిజదేవుడు నీవు నేను ఆరాధన చేయుచున్న ప్రభు. దేవీ దేవుళ్ళుగా పిలువబడిన వారు ఎందరో ఉన్నా మన ప్రభు మచ్చలేని దేవుడు. ఆమేన్. కళంకము లేనివాడు ఆయన. అయితే ఇది పాలెము వెలుపల అది వధించబడినట్లుగా మన ప్రభు అయిన యేసు శిబిరము వెలుపట ఆయన మన కొరకు మృతిని పొందాడు. ఇది దహించి వేయబడింది. సిలువ అనబడిన బలిపీఠ మీద మన ప్రభువు బలి అర్పణ అయ్యారు. ప్రియులారా, ఇంకా మనం వెళితే ఆ భస్మము ఇశ్రాయేలీల కొరకై వింటున్నారా? పెయ్యి యొక్క భస్మము పోగు చేసి పాలెము వెలుపల పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీలు సమాజమునకు దాన్ని భద్రము చేయవలెను. దాని యొక్క భస్మము ఇశ్రాయేలీల యొక్క పరిశుద్ధత కొరకై, దాన్ని శుద్ధీకరణ కొరకై ఉంచమంటున్నారు. దీని కొరకై ఒక రిఫరెన్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు, ఆవుదూడ ఎర్రనెప్పయి చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడలా, దేవునికి స్తోత్రం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయును. ఎర్రని పెయ్యి యొక్క భస్మము శుద్ధ జలములుగా చేయబడి ఇశ్రాయేలీయులకు పాప పరిహారాన్ని కలగజేస్తే నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని శుద్ధి చేసింది. ఆ ఎర్రని పెయ్యి దేన్ని సూచిస్తుందంటే ప్రభు అయిన యేసును సూచిస్తుంది. ఆమె కనుక పిల్లరా, ఆ యేసు రక్తము ద్వారా, యేసు బలియాగము ద్వారా, యేసయ్య చిందించిన పెట్టిన విలువైన ప్రాణం ద్వారా మనము నూతన పరచబడిన వారమై నవీన స్వభావమును ధరించి
ప్రభుకై సాగిపోదుము గాక. ఆమెన్. తండ్రి దేవ స్తోత్రాలు. దీవించి ఆదరించి బలపరిచి పరిశుద్ధపరచండి. సర్వసమృద్ధి అయిన మీ మహాకృప ఒక మెండుగా వెల్లడి పరచమని ప్రార్థిస్తున్నాం. సియోనులో నుండి మీ కృపాహస్తాన్ని మాపై చాపండి. మేలు చేత నడిపించండి. దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. మీ కృపా కాపుదల కనికరాలు ఇవ్వండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.